చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. పెళ్లి విషయంలో కూడా ఏంటంటే సో ఇండస్ట్రీలో ఉన్న ఆ పర్సన్‌ని చేసుకోవడం అనేది అంటే గిరిజమ్మ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పేసి కూడా చాలామంది అంటుంటారు. వాళ్ళు అనేది అది వాళ్ళ ఒపీనియన్ అండి. హ్మ్. నేను ఆవిడ డాటర్‌గా నేనేం చెప్తున్నానంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవటం తప్పని నేను అనను. హ్మ్. వాళ్ళు మనుషులు గదా! అందులో మంచివాళ్ళు లేరా? సచ్ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్ యెస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో. వండర్‌ఫుల్లీ సక్సెస్‌ఫుల్ మ్యారేజెస్ ఆర్ దేర్. అమ్మగారు మ్యారేజ్ చేసుకున్నది రాంగ్ పర్సన్, నెగెటివ్ పర్సన్. ఓకే. నాట్ దట్ హి ఈస్ ఎ సినిమా పర్సన్. సినిమా పర్సన్ పెళ్లి చేసుకోవడం తప్పనేది నేను ఒప్పుకోనండి. హ్మ్. ఎంతో మంచి మనుషులు ఉన్నారండి సినిమాల్లో. ఎంతమంది బాగున్నారు? అందరూ దుర్మార్గులు ఉండరు గదా! హ్మ్. పర్సన్ హి ఈస్ ఎ టోటల్ వాల్యూలెస్ నెగెటివ్ పర్సన్. తన గురించి మీరు అడిగారు గనుక నేను చెప్తున్నాను. తన గురించి మాట్లాడుకోవటం గూడా ఒక నెగటివిటీ అండ్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకే. ఆయన గురించి మంచిగా చెప్పుకోవటానికి నాకేమీ లేదండి. అంటే ఫస్ట్ నుంచి కూడా చిన్న మూవ్‌మెంట్ కానీ అసలే లేదండి. హుహు. ఆయన మా అమ్మ హస్బెండ్. హ్మ్. అంతేగాని ఆయన గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. నేను ఒకే సెంటెన్స్‌లో చెప్పేశాను. ఓకే. అంటే అమ్మగారి పేరు మీద తీసిన 2 మూవీస్ ఉన్నాయి కదమ్మా! అవునండి. 'భలే మాస్టర్' అని చెప్పేసి ఎన్టీఆర్ గారితోనే 2 మూవీస్ చేశారు. అవును. ఆ మూవీస్ ఫ్లాప్ అవ్వడాని వల్లనే సో ఆర్థిక ఇబ్బందులనేది కూడా స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా? ఆయనేంటంటే అండి, ఆయన ఫైనాన్షియల్లీ మా అమ్మగారి మీద డిపెండెంట్ అండి. హ్మ్. ఆయన యేసుకున్న మంచి మంచి బట్టలయన్నీ కూడా మా అమ్మగారే కొనిచ్చారు. హుహు. మా అమ్మగారిది ఒక అంబాసిడర్ కారు ఉండేది. అదేసుకొని ఆయన తిరిగేవారు. హ్మ్. ఆయన చాలా అప్పులు చేసి సినిమాలని అయ్యని ఆటికన్నిటికి అమ్మగారు గ్యారంటర్‌గా సిగ్నేచర్ పెట్టారు. అమ్మ టోటల్‌గా ఫైనాన్షియల్‌గా కొలాప్స్ అయింది ఆయన వల్లే అనేది అందరికీ తెలుసు. ఫైనాన్షియల్ కొలాప్సే కాదు, ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ అయన్నీ మళ్ళీ మళ్ళీ మనం నెగటివిటీ మాట్లాడటం నాకిష్టం లేదు. ఎన్నో మంచి విషయాలు నేను మాట్లాడాలి ఈ ఇంటర్వ్యూలో నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఉద్దేశ్యం కూడా ఏంటంటే అమ్మా, అన్నీ తెలియాలి. కరెక్ట్ అర్థమైంది. నిజాలనేది కూడా కానీ తెలియాలి. వీళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు. హ్మ్. నేను ఒకే సెంటెన్స్ ఆయన చాలా నెగెటివ్ పర్సన్. ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు. ఆయన ఒక మంచి హస్బెండు గాదు, ఒక మంచి ఫాదరు గాదు. ఆ ఫాదర్ అని చెప్పుకోవాలని కూడా నాకు అనిపించట్లేదు. హుహు. అంటే ఆయన అలా ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన బయటికెళ్ళొస్తానని చెప్పి అప్పుల్లో ముంచేసి ఎళ్ళిపోయాడండి. అంతే ఇంక తర్వాత అస్సలు ఇప్పటికి స్టిల్. ఆవిడ ఇరుక్కుపోయింది ఆయన వల్ల బాగా. హ్మ్. ఆ ఉన్నప్పుడు కూడా ఆవిడని ఒక హ్యూమానిటీతో ఆయన ఫైనాన్షియల్‌గా ఏమి ఆమెను చూసుకోలేదు. ఏమి హ్యాపీనెస్ ఆయన వల్ల లేదు. హ్మ్. ఒక హ్యూమన్ బీయింగ్‌గా కూడా ఆయన ఇంట్లో ఉండేవారు కాదు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఎ నెగటివిటీ అది అందరికీ తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కల. మీరు రోజు ఆ ఇల్లు ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఈ మనిషి ఉంటే. రణరంగమే. రోజు బ్యాటిల్ ఫీల్డే. హుహు. అమ్మగారు ఆవిడ ఏం చెప్పేది నేను పాపం ఆవిడ. హ్మ్. కానీ ఏంటంటే ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఒక డబ్బులొస్తూ ఉన్నది. అండ్ దాంతో పాటు ఇంకో పక్క కుటుంబము. ఇలా అన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అమ్మగారు? ఆవిడ చేసేదండి. మా అమ్మమ్మ గారు అన్నీ చూసుకునేవారు. అమ్మమ్మ గారు చూసుకునేవారు. అమ్మమ్మ గారు అన్నీ మెయిన్ మమ్మీకి సపోర్ట్ వచ్చి మా అమ్మమ్మ గారు. హుహు. అంటే ముందు అమ్మమ్మ గారే షూటింగ్‌లకెళ్ళేవారంట. హ్మ్. దాని తర్వాత నేను పుట్టాక నేను కొంచెం పెద్ద పాప అయ్యాక ఇంట్లో నా మమ్మీయే ఎళ్ళేది. అంతా మేనేజ్‌మెంట్ అంతా అమ్మమ్మ గారే చూసుకునేది. ఈవిడ గారు పెళ్లి చేసుకునేదాకా బ్రహ్మాండంగా ఉందని నేను విన్నా. హ్మ్. ఈవిడ పెళ్లి చేసుకుంది. పతనం అయిపోయింది ఈవిడ. ఇది అంటే అమ్మమ్మ గారు ఇష్టపూర్వకంగానే అమ్మగారు పెళ్లి చేసుకున్నారా? అరేంజ్డ్ మ్యారేజే కదా! అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. ఓకే. ఓకే. అండ్ ఇంతకు ఆ అమ్మగారి లాస్ట్ సినిమా ఏదమ్మా? లాస్ట్ సినిమా నాకు కరెక్ట్‌గా గుర్తులేదండి. నేమ్ ఓకే. గుర్తులేదు నాకు. అప్రాక్సిమేట్‌లీ ఇయర్ గాని మీరు ఏం చదువుకుంటున్న టైంలో అట్లా ఏమన్నా? అమ్మగారు నాకు కరెక్ట్‌గా జ్ఞాపకం లేదు. హుహుహు. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గదా మీకు. ఓకే. అంటే చదువుకుంటున్న టైంలోనే దట్స్ హ్మ్. హ్మ్. అండ్ అలాగే అమ్మగారి మరణం పైన గూడా చాలా వరకు కొంచెం నేను డిఫరెంట్‌గా విన్నానండి. ఉన్నానా విన్నట్టు రకరకాల గాసిప్‌లు నేను విన్నాను. అంటే ఆస్తి పోవడం అనేది అది కారణం అది ఏంటనేది కూడా తెలిసింది. ఆస్తి ఎప్పుడో పోయిందండి. ఆ! ఆస్తి పోయి ఆమె చనిపోవడం కాదు. ఆస్తి ఎప్పుడో పోయింది. హ్మ్. ఆవిడ మ్యారేజ్ చేసుకున్న ఒక 1 ఇయర్‌లోనే అయిపోయింది ఆవిడ. ఇది 1 ఇయర్‌లోనేనా? ఓకే.
ఇంకా ఆస్తి గురించి పక్కన పెట్టినా కానీ టోటల్ వాష్ అవుట్ అయిందని అందరికి అది తెలిసిన విషయమే. ఓకే. నేనేం కొత్తగా చెప్పే ఫ్రెష్ న్యూస్ కాదు అది. కానీ అమ్మగారే అమ్మగారు మరణం వచ్చి ఏంటంటే అమ్మగారు బాగానే ఉన్నారండి. ఆ రోజు మందిర అపార్ట్మెంట్లోనే పోయారు. టీ నగర్లో ఉన్నాం. చెప్పాను కదా మన డైరెక్టర్స్ అందరూ ఆ బిల్డింగ్లో ఉన్నారని చెప్పి. ఆ రోజు మార్నింగ్ కూడా అమ్మగారికి నేనే కాఫీ వేసి ఇచ్చాను. కాఫీ వేసి ఇచ్చి గీజర్ వేసి అమ్మ స్నానం చేసి వస్తాను అని చెప్పి చెప్పింది నాతో. సరే మమ్మీ అని చెప్తే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఒక 2-3 మినిట్స్లో హెవీ బ్రీతింగ్ సౌండ్ వినిపించింది నాకు. ఇదేంటిది నాకు అర్థం కాలేదు. లోపల పరిగెత్తికెళ్ళి షీ కొలాప్స్డ్ ఆన్ ద బెడ్. ఓకే. నేను కూడా లోపలికి వెళ్ళి 5 నిమిషాలు అయింది. ఎప్పుడు కొలాప్స్ అయింది ఏమైంది నాకు తెలియదు. ఎట్టా అంటే హెవీ బ్రీత్ చేసి ఎట్టా అంటుంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అంది. నాకు భయపడిపోయి నేను మా ఇంట్లో హౌస్ హోల్డ్ హెల్పర్ ఒక ఆవిడని పెట్టుకుని నేను వెంటనే అపోలో అంబులెన్స్కి ఫోన్ చేశాను. నేను అయిపోయింది, షీస్ గాన్. నేను పల్స్ చూసాను, నేను లేదు, బట్ స్టిల్ ఏమైనా వెంటిలేటర్లో వేసి మా అమ్మ నేను బతికించుకోగలనా ఏంటని తెలియదు. అపోలో అంబులెన్స్ పిలిపించి ఐ పుట్ హర్ ఇన్ ద అంబులెన్స్ అండ్ ఐ టుక్ హర్ దర్. తీసుకెళ్ళిపోయాను నేను. వెళ్తే అప్పుడు డాక్టర్స్ చెప్పారు, లేదమ్మా మమ్మీ పాస్డ్ అవే. మమ్మీకి వచ్చి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందండి, బట్ మెడిసిన్స్ ఇప్పించేదాన్ని. సో మన చెన్నై అపోలో గ్రీన్స్ రోడ్లోనే షీ వాస్ అండర్ ద కేర్ ఆఫ్ డాక్టర్ సత్యమూర్తి సార్. సో దానికి ముందే తీసుకెళ్ళి చూపించాను. ఆయన నన్ను అనేవారు, నువ్వు ఎందుకు సలీమా ఇట్లా టెన్షన్ అవుతావు, మీ అమ్మకి ఏమీ లేదు. నేను చెప్పాను మా అమ్మమ్మ పోయారండి, నాకు మా మమ్మీ ఒక్కతే ఉంది, షీ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ. ఈ సెడ్ నో అమ్మగారికి ఏమీ లేదు, యు బీ కూల్. అక్కడ ఏదైనా ఉంటేనే కదా నేను మందులు ఇస్తాను. సూపర్గా ఉంది మీ అమ్మ, తీసుకెళ్ళి ఇంటికి అని చెప్పారు. నేను మందులన్నీ ఇచ్చి బ్రాట్ హర్ హోమ్. షీ వాస్ ఫైన్, ఏమీ లేదు. రెగ్యులర్గా నేను చెకప్కి తీసుకెళ్ళేదాన్ని ఆయన దగ్గరే. సో వచ్చారు, షీ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఆ రోజు ఇలాగ అయిపోయింది. సరే తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వార్డులో సత్యమూర్తి గారు హీ వాజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. సో ఇట్ గిరిజ గారు వచ్చారు, ఇలా అయిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయమని చెప్తే హీ కేమ్ ఫ్రమ్ దట్, అక్కడ నుంచి వచ్చారు. దెన్ వచ్చి చూశారు. దెన్ హీ డిడ్ంట్ టెల్ మీ ఎనీథింగ్. He just looked at me like this and he went out. I got a doubt. పోయిందా మమ్మీ? దెన్ అక్కడ లోపల నుంచి ఎమర్జెన్సీ వార్డ్ నుంచి డ్యూటీ డాక్టర్స్ వచ్చారు. సార్ అది మా మమ్మీ పాస్డ్ అవే. పాస్ అవే అయిపోయి ఫ్యూ మినిట్స్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ద రీజన్ వై మై మదర్ పాస్డ్ అవే. దే సెడ్ రెస్పిరేటరీ అరెస్ట్. ఓకే. ఊపిరి ఆడక అమ్మ పోయింది. ఇది మరి అది ఏ ఇయర్లో అమ్మా? 95 అండి. 95. సరే నేను చెప్పాను ఓకే. వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు, దే వర్ జస్ట్ లుకింగ్ అట్ మీ లైక్ దిస్. ఐ సెడ్ ఓకే రైట్, సో వాట్ హ్యాస్ టు బీ డన్, ఐ డూ దట్. ఓకే అని చెప్పి మమ్మీ బాడీని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నేను చేయాల్సిన నా డ్యూటీ నేను చేశాను. కానీ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోంచి కండోలెన్స్ చెప్పింది ఓన్లీ 2 పీపుల్ అండి. ఆ రోజు మమ్మీ పోయిన రోజే శోభన్ బాబు గారు నాకు ఫోన్ చేశారు. నాకు టైం కూడా గుర్తుంది. నైట్ 8:45కి చేశారు. అమ్మ నేను శోభన్ బాబుని మాట్లాడుతున్నాను, అమ్మగారు పోయారు అని చెప్పి విన్నాను, నీకు మేమందరం ఉన్నాం, ఇది ఊరినే ఏదో కండోలెన్స్ చెప్తున్నానని చెప్పి నువ్వు అనుకోబాక, నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా నేను అంజీకరైలో ఉన్నాను, నా దగ్గరికి రామ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. దాని తర్వాత అల్లు రామలింగయ్య గారు వచ్చారు. ఆయన 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి నా దగ్గర కూర్చొని ఒక 1 అవర్ కూర్చున్నారు. కూర్చొని అమ్మగారి గురించి మాట్లాడి ఆయన చాలా బాధపడి, మేము అందరం ఉన్నాం, ఏంటో ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయిపోక అని చెప్పారు ఆయన. సరే అంకుల్ అని చెప్తే చాలాసేపు నాతో మాట్లాడి వెళ్ళారు. మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చారు ఆయన. వీళ్ళిద్దరే నాకు కండోలెన్స్ చెప్పిందండి. ఓకే. ఏంటంటే ఈ పర్టికులర్గా అమ్మగారి మరణం గురించి ఎందుకు అడిగానంటే, విన్నానండి, నేను విన్నాను బస్ స్టాండ్ లో చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం ఏమంటామండి. దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలనే. లేదు, ఆవిడేదో ఫెయింట్ అయి పడిపోయిందంట. తర్వాత నేను మా అమ్మగారిని చూసుకోలేదంట. నేను మ్యారేజ్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయానంట. నేను ఎప్పుడు దుబాయ్ వెళ్ళానో ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో మరి అట్లా ఏ సినిమాలో కూడా నా క్యారెక్టర్లు రాలా. దుబాయ్కి పెళ్లి చేసుకుని వెళ్ళే క్యారెక్టర్లు కూడా అట్లా రాలా. సో మరి ఫ్యూచర్లో వస్తాయేమో తెలియలేదు. నేను మాత్రం సింగిల్ అండి, నేను ఇప్పుడు దాకా నేను మ్యారేజ్ చేసుకోలేదు. సో నేను మా అమ్మగారిని వదిలేసి
బస్ స్టాండ్‌లోనో లేకపోతే వారెక్కడో వదిలేసి నేనెక్కడికి పారిపోలేదు. ఇంకోళ్ళు ఏంటంటే నేను మలయాళం పిక్చర్లు చేశాను గదా! నాకు మలయాళీనిచ్చి పెళ్లి చేసేశారు. హుహుహు. నేను కాలికట్‌లో సెటిల్ అయిపోయానంట. కాలికట్‌లో. అయ్యన్న ఎప్పుడు సెటిల్ అయ్యానో తెలీలా నేను. ఆ! అంటే వాళ్ళ ఊహల్లోనే సెటిల్ అయినట్టున్నా నేను. అంటే మా అమ్మగారిని ఒకదాన్ని వదిలేసి నేను కాలికట్‌కెళ్ళిపోయి ఎవరో ముస్లిం అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయానంట. హ్మ్. మా అమ్మ దిగులు పడి పాపం అమ్మగారు చచ్చిపోయారంట. హ్మ్. ఇంక చాలా విన్నానులే ఇలాంటియన్ని. హ్మ్. మా అమ్మగారు దగ్గర నాకు నచ్చిన క్వాలిటీ ఏంటని తెలుసంటే, మా అమ్మగారు వచ్చి నన్ను చాలా ఇండిపెండెంట్‌గా పెంచారండి. హ్మ్. మా అమ్మగారు వచ్చి నాకొక ఫ్రెండ్ లాగా. మా అమ్మ, మా అమ్మమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. నా దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు. మా అమ్మ నా గురించి ఏమీ అడగదు. హ్మ్. కానీ నేను ఎక్కడికెళ్తున్నాను, ఎక్కడ ఉన్నాను, నేను ఎన్ని గంటలకొస్తాను, అక్కడ ఏం చేస్తున్నాను, అన్నీ నేనే చెప్పేస్తాను మా అమ్మకి. మా ఓకే. అమ్మకి నేను అన్ని నిజాలే చెప్తాను. నన్నంత ఇండిపెండెంట్‌గా పెంచింది మా అమ్మ. హ్మ్. నా ఫ్రీడమ్‌ని నేనెప్పుడు మిస్‌యూజ్ చేసుకోలేదు. నా మీద అంత నమ్మకం మా అమ్మకి. ఎవరొచ్చి నా గురించి ఏం చెప్పినా మా అమ్మ అలాగా! చా ఆ! అలాగా! ఇప్పుడు మా అమ్మ గురించి డెత్ స్టోరీలు చెప్తే నేనెలా అన్నా ఇదే అలాగండి. ఆహా! హ్మ్. వచ్చారండి. ఇది మన ఇంట్లో 2 ఫోటోస్ చూసాను. అమ్మగారిది, అమ్మమ్మ గారిది. అవునండి. సో, అది మై 2 స్వీటీ పైస్. ఇదేంటి ఐ లవ్ దెమ్ అండి. ఐ లవ్ దెమ్ సో మచ్. అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు అమ్మమ్మ గారు, అవును. మీరు అమ్మమ్మ ముగ్గురు. గారు, అమ్మ, నేను. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏంటంటే 3 లిటిల్ స్పారోస్ లాగా ఉండేవాళ్ళం. చాలా స్మాల్ ఫ్యామిలీ. వెరీ క్లోజ్. ఓకే. అమ్మమ్మ గారు చాలా నాటీ. హ్మ్. అమ్మగారు క్వైట్ రిజర్వ్డ్. ఆవిడ మిలిటరీ ఆఫీసర్ లాగాని, హ్మ్. అమ్మమ్మ అంటే అమ్మో! షీ ఈస్ వెరీ నాటీ టు ద కోర్. మీ ఇద్దరిని అమ్మగారు కంట్రోల్ చేసేవారు. నేను గిరిజమ్మ గారు అమ్మమ్మ కంట్రోల్ పెట్టు. చేసేవారు. నేను అమ్మమ్మ పెట్టు. నేను పెద్ద ప్రాంక్‌స్టర్ అండి. చిన్నప్పుడు ఇంత అంత అల్లరి గాదు. హ్మ్. నన్ను పెంచేటప్పటికి మా అమ్మ అయిపోయింది. అంత అల్లరి చేసేదాన్ని. మా అమ్మని అడిగేవారు. ఒకే బిడ్డ ఉంది గిరిజమ్మ. ఇంకో బిడ్డ ఉంటే బాగుండేది. దీనికో తోడు అమ్మో! దీన్ని ఇంట్లో పెట్టుకొని నేను ఏమేమి అవుతున్నాననేది నాకు తెలుసు. ఇదొక్కటే చాలు దీన్ని పెట్టుకొని అంత అల్లరి. హ్మ్. నేనొక టామ్ బాయ్ అండి. బాయ్ కట్ చేసుకోవటం, జుట్టు పెంచుకోమంటే పెంచుకొని ఏడుస్తా. ఆ! ఆ బెల్ బాటము ఏంటి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్‌లో. నాకు బర్మా బజార్ అని ఒక మార్కెట్ ఉండేదండి. ఆ! అక్కడ తీసుకెళ్ళి నాకు సన్ గ్లాసులు పిచ్చి చిన్నప్పటి నుంచి. సన్ గ్లాసులు, వాచులు. ఆ! ఏంటి ఫస్ట్ స్టాండర్డ్. మా అమ్మ అడిగేది నీకు ఇప్పుడే వాచ్ కావచ్చు. నాకు వాచ్ కొనేవని అంటుంది చూడు అమ్మమ్మ అని అమ్మమ్మ దగ్గరికెళ్ళి ఏడ్చేదాన్ని. మా అమ్మమ్మకి నేను ఏ టెండర్ పెట్టినా పాస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అమ్మమ్మ చిన్న గారి బిడ్డ ఒక రుచి గదా! వాచ్ అడుగుతుంది. నువ్వు అది కూడా కొనివ్వటానికి ఏంటి పెద్ద సీన్ చేస్తున్నావు ఇంట్లో? హ్మ్. నువ్వు దా అమ్మ పాప మనం వెళ్ళి కొనుక్కుందాం. మీ అమ్మ నువ్వేం అడగ. మా అమ్మ నీ వల్లే అది అలా తయారవుతుంది. ఎవరి మాట ఏంటల్లా. హ్మ్. అలాంటి వేరే దానికి బేబీ సైకిల్ ఒకటి కొనిచ్చేసింది. ఇంకా అది వేసుకొని గ్యాంగ్ లీడర్ వెళ్తుంది చూడు అంటది మా అమ్మ. నా వెనక చిన్న చిన్న పిల్లలు 10 మంది. రోడ్ల మీద తిరగకూడదంటే ఆ సైకిల్ వేసుకొని నేనే ముందే వెళ్తా. ఆ! ఈ బేబీ సైకిల్ వేసుకొని. నా వెనక నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆళ్ళు గోల చేసి బేబీ సైకిల్ కొను. మేమందరం ఆ స్ట్రీట్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ బేబీ సైకిల్. హ్మ్. మాకొచ్చి 2 డాగీస్ ఉండేవి. ఆమె పెట్ లవర్. ఆ! సీజర్ అని ఒక లాబ్రేడర్, జూలీ అని ఒక అల్సేషన్. హ్మ్. జూలీ వచ్చి ఫెరోషియస్ అది రాదు. ఈ లాబ్రాడర్ కూడా మా వెనక అది పరిగెత్తుకొచ్చేది. మా అమ్మ చూస్తది. ఇదే పని వచ్చారంటే స్కూల్ నుంచి ఇదే పని. వెళ్తుంది చూడు గ్యాంగ్ లీడర్ సైకిల్‌లో వెనక గ్యాంగ్‌ని వేసుకొని వెళ్తాను చూడు. తర్వాత కింద ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉన్నానంటే చెట్టు మీద ఉంటా. హ్మ్. చెట్లు ఎక్కటం. చెప్పారుగా ఆల్రెడీ టామ్ బాయ్ అని చెప్పేసి. చాలా అల్లరి. అల్లరి. అన్‌కంట్రోలబుల్ అల్లరి. హ్మ్. అన్ని షార్ట్స్, టీ షర్ట్ ఇంట్లో. హ్మ్. ఆ చిన్న ఫ్రాక్‌లు ఏయమంటే ఏడుపు. మా అమ్మ వచ్చి చల్లారామ్స్ అని మంచి అందమైన ఫ్రాక్‌లు నాకవి వద్దు. నా బెల్ బాటమ్ ఫుల్ హ్యాండ్ షర్ట్ అది మడిచే పెట్టుకుంటా. మడిచే పెట్టుకోవాలి. నేను వాచ్ పెట్టుకుంటా. నాకొక క్యాప్, హ్మ్. డార్క్ సన్ గ్లాసులు. చెప్పులేసుకోను సార్ నేను. నాకు షూస్ కావాలి. మా అమ్మమ్మని చూసంట. అది చూడు ఏమేం చేస్తుందో చూడేది. అసలు ఏమనుకుంటుంది ఇది? ఫ్రాకులు కొనిస్తే అన్నీ తీసి పక్కన పడేసింది. ఒక్క ఆడపిల్ల లక్షణం అయినా ఉందా దీనికి? అమ్మమ్మ చెప్పింది బెల్ బాటమ్‌లు ఏసుకోవటం తప్ప. హ్మ్. ఒక క్యాప్ పెట్టుకొని తప్పేంటి చిన్న బిడ్డ దానికి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోమని నేనేమో పట్టు పావడాలు మా అమ్మ ఏమో పూజలు నవరాత్రులు వస్తే పట్టు పావడాలు వేసుకోమని మంచి అందమైన పట్టు పావడాలు ఆ చిన్న ఈ వడ్లానాలు ఇవన్నీ నాకు కొనిపెట్టి నేను అక్కడ బెల్ బాటం వేసుకునేదాన్ని.
దీన్ని ముందక నుంచి తీసుకెళ్ళిపోను, నేను చూడలేకపోతున్నా దీన్ని ఆ, అని చెప్పి ఫోర్సబుల్గా నాకు ఆ పట్టుపావడాలు డ్రెస్సులు అవన్నీ వేసి చక్కగా తీసి, చూడు ఎంత అందంగా ఉన్నావు, బొమ్మలాగా ఉన్నావు అని చెప్పేది మా మమ్మీ. మా మమ్మీని చూసి నేను ఫేసెస్ చేసేదాన్ని. మా అమ్మ నేను దీనికి ఒక తోక ఒకటే తక్కువ దీనికి అనేది మా అమ్మ, అంత అల్లరి. ఓకే. తర్వాత ఏం చేసేదంటే స్కూల్కి మా అన్నం పెట్టి ఇచ్చేవారు కదా సార్, నేను తిన్నాను, ఉమ్, కాకులకి పెట్టేస్తాను. నా చిన్నప్పటి నుంచి అన్నం అంటే ఇష్టం ఉండదు. నాకు కేకులు, చాక్లెట్లు, ఉమ్, కస్టర్డ్లు. ఇది మా స్కూల్ సెక్యూరిటీ చూసాడు. దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ద పాస్ట్ లాట్ ఆఫ్ మంత్స్. సెక్యూరిటీ చూసి ఇదేంటి రోజు కాకి తిండి అంతా పెట్టేస్తుందని నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి పాప నువ్వేంటి కాకిలకి లంచ్లు పెడతావు అంటే, నాకు అన్నం అంటే ఇష్టం ఉండదండి. ఉమ్. అన్నం అంటే ఇష్టం ఉండదు, మరి ఏం కావాలి ఇక? నాకు కేకులు కావాలి. మధ్యాహ్నం పూట ఎవరు కేకులు పెడతారు? మా అమ్మ నాకు కేకులు పెట్టట్లా, అన్నం పెడుతుంది, నేను తినలాగా అయిపోతున్నాను, అందుకని చెప్పి కాకులకి నేను పెట్టేస్తున్నాను. సరే నీ పని ఎలా ఉందా అని చెప్పి గమ్ముని వెళ్ళాడు. తర్వాత సాయంత్రం మా అమ్మమ్మ పికప్కి వస్తే మా అమ్మకి చెప్పేశాడు ఈ మహానుభావుడు. అది మీ అల్లరి అని ఏంటో అర్థం అయిపోతుంది. మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది, మా అమ్మకి చెప్పలా. మా అమ్మకి చెప్తే నేను బుక్ అయిపోతా. మా అమ్మమ్మ వచ్చింది, ఏంటమ్మా అక్కడ ఏమిటో కాకిలకంతా డైలీ నువ్వు లంచ్ పెట్టి కాకులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ గురించి చల్లటిగా చెప్పారు నాకు. ఆ, ఎవరా వాచ్మ్యాన్ అంకుల్ చెప్పాడా నీకన్నాడు. నువ్వు పెట్టావా లేదా చెప్పు. ఉమ్, అవును పెట్టాను. ఎందుకు పెట్టావని, నువ్వు నా కేకులు కొనివ్వట్లేదుగా, నేను డైలీ అన్నాలు తినమని సతాయిస్తున్నానుగా, నువ్వు మా అమ్మాయి తినదాకా నేను కాకులు పెట్టేస్తున్నానంటే అప్పుడు మా అమ్మని పిలిచి చెప్పింది, ఇలా చేస్తుందంట స్కూల్లో అని చెప్పి. దాని తర్వాత నన్ను చెప్పి మా స్కూల్ హెడ్ మిస్ట్రెస్ చెప్తే నేను వింటాను. నేను సెలీన్ జేవియర్ అని మా హెడ్ మిస్ట్రెస్ ఉండేవారు, ఆ, ఆవిడ చెప్తే నేను వింటాను. తర్వాత సావిత్రి ఆంటీ చెప్తే వింటా, మా అమ్మమ్మ చెప్తే వింటా. ఈ ఈ తిండి మాత్రం ఈ తిండి గురించి మాత్రం విన్నాం మా అమ్మమ్మ విషయం. మా అమ్మమ్మ చెప్పి 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 ఈ తిండి విషయానికి ఎవరైనా హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి వెళ్తారా, ఆ హెడ్ మిస్ట్రెస్ దగ్గర నేను తీసుకెళ్ళి సిస్టర్ ఇలాగంతా చేస్తుందంట, మీరు చెప్తే ఏంటుంది, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఫుడ్ విషయాలు మిమ్మల్ని చెప్పమంటున్నాను రిక్వెస్ట్ అంటే ఆవిడ నన్ను కొంచెం నో షీస్ అ గుడ్ బేబీ, నేను చెప్తాను, ఎందుకమ్మా అలా